సిఈసి భేటీ హాజరుగానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పెండింగ్లోని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చలు. నేడు లేదా రేపు అభ్యర్థుల ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిలు నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. అక్కడ జరిగే కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో వారు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించి మిగిలిన 4 లోక్సభ స్థానాల అభ్యర్థులపై చర్చించనున్నారు. 2 రోజులుగా నియోజకవర్గాల నేతలు అభిప్రాయాలను స్క్రీనింగ్ కమిటీ స్వీకరించింది. కాగా ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పెండింగ్లో పెట్టింది. నేటితో ఈ స్థానంలో పోటీ చేసే అభ్యర్థులలో క్లారిటీ రానుంది. దీంతోపాటు సికింద్రాబాద్ అభ్యర్థిగా ఇప్పటికే దానం నాగేందర్ను ఏఐసిసి ప్రకటించగా ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే ఆయన స్థానంలో వేరే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికైతే ఈరోజు సిఈసి భేటీ ఉంది. సిఈసి భేటీలో మిగతా 4 స్థానాలు ఏవైతున్నాయో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఈ 4 స్థానాలకు ఎవరిని పెడతారు ఏంది అనేది కూడా ఈరోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు పార్టీ ఏం చేస్తుందనంటే బీజేపీని దెబ్బతీయాలంటే బీజేపీని దెబ్బతీసేటువంటి అభ్యర్థులను పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి బీజేపీ, బీఆర్ఎస్లు ఈరోజు కుమ్మక్కైనాయా లేదనంటే ఒకరికొకరు అమ్ముడు వేయరా ఏందో తెలియదు. కానీ బీజేపీ పూర్తి స్థాయిలో బీజేపీని గెలిపించడం కోసం బీఆర్ఎస్ పార్టీ మొత్తానికే నీరు జారిపోయి ఎవరిని కాపాడుకునే ప్రయత్నం లేక చేతులెత్తేసి పీటలు ఓర్రి ఏడన ఓర్రి మీ ఇష్టం అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్లు డ్రామాలు చేస్తున్నారు. మరి ఆ క్రమంలో బీజేపీ పార్టీయే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతున్న క్రమంలో బీజేపీ పార్టీకి ధీరైన వ్యక్తులను దింపడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మరి కరీంనగర్ నియోజకవర్గం నుండి బండి సంజయ్ మీద గెలవాలంటే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లనను పోటీలో దింపితే తప్పకుండా కరీంనగర్లో, ఎందుకంటే అటు బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నాడు, ఇటు బండి సంజయ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు కొట్లాటలో కాంగ్రెస్ పార్టీ ధీటైన వ్యక్తిని కనుక దింపగలిగితే కరీంనగర్ కైవసం అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక మల్లన లాంటి నాయకులను దింపకుండా అల్లాటప్పవాలని ఎవరిని దింపినా కూడా తప్పకుండా అది బండి సంజయ్కు, బోయినపల్లి వినోద్ కుమార్కి పనికొస్తే తప్ప వేరే వాళ్ళకి పనికొచ్చే అవకాశాలు ఉండవు. మరి ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? మరి వరంగల్కి సంబంధించిన విషయంలో వరంగల్లో కడియం కావ్యకే ఇవ్వండి, నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాగా అని చెప్పేసి కడియం శ్రీగారు మాట్లాడుతూ ఉంటే కడియం కావ్యకు సంబంధించిన విషయంలో కడియం కావ్యాన్ని నిలబెట్టడం కన్నా కడియం శ్రీగారిని నిలబడితేనే ఆయనకే ఓట్లు పడే అవకాశాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి వరంగల్ టికెట్ను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కనుక ఒక మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే మాదిగల మేము ఏకమైతాం, కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి మాదిగలు అంటున్నారు. మరి ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? పెద్దపల్లి టికెట్ను మార్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇక సెలబ్రిటీలకు రాడిసన్ డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలకు క్రోమటోగ్రఫీ పరీక్షలు, ఈ టెస్టుల నిర్వహణకు అనుమతి కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన పోలీసులు ఈ పరీక్షలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. మరి రాడిసన్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతుంది. కేసు నుంచి తప్పించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండడంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పార్టీకి వెళ్ళిన వారిలో డ్రగ్స్ను గుర్తించేందుకు వీలుగా క్రోమటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం కూకట్పల్లి కోర్టును పోలీసులు అనుమతి కోరినా దానికి అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. గత నెల 24వ తేదీన రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిందితులుగా మొత్తం 14 మందిని గుర్తించారు. వీరిలో 3 మాత్రమే డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. కొంతమంది సెలబ్రిటీలు సమయం తీసుకొని విచారణకు రావడంతో వారి నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించలేదు. పరీక్ష చేసిన డ్రగ్స్ తీసుకున్నట్టు తెలియకుండా ఉండేందుకు వారు ముందుగానే జాగ్రత్త పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల శరీరాల్లో డ్రగ్స్ను గుర్తించేందుకు క్రోమటోగ్రఫీ పరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ క్రోమటోగ్రఫీ పరీక్షలు చేయనట్లు తెలుస్తుంది. రక్త నమూనాల ఆధారంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. రక్తంలో చాలా సూక్ష్మ స్థాయిలో ఉన్న డ్రగ్స్ను కూడా ఈ పరీక్షలో గుర్తించవచ్చు. మరి అంతేకాదు ఏ రకమైన డ్రగ్ను తీసుకునేది కూడా ఇందులో తెలుస్తుంది. ఈ పరీక్షా ఫలితాలు చాలా ఖచ్చితత్వం ఉంటాయని గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ తీసుకున్న కొందరు యువకులను ఫిబ్రవరి 26వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్లో సదరు యువకులు గ్రాండ్గా పార్టీ చేసుకున్నారని చెప్పేసి వార్త వినబడుతుంది. మరి ఏది ఏమైనా కూడా క్రోమటోగ్రఫీ పరీక్షలు చేసి అయినా కూడా మేము గుర్తిస్తామని చెప్పేసి అధికారులు అంటున్నారు. అయితే విషయం ఏంటి అని అంటే కేవలం వాళ్ళని విచారించడం వరకేనా? మరి మిగతా విషయాల్లో మాత్రం ఇంత పట్టుబట్టి ఎందుకు చేస్తలేరు? ఇంతకుముందు అకున్ సబర్వాల్ ఉన్నప్పుడు కేసు ఉంది కదా, అకున్ సబర్వాల్ కూడా పెద్ద ఎత్తున డ్రగ్ మాఫియాని పట్టుకొని అందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పేర్లు కూడా ఉన్నాయి కదా, ఆనాడు ఇవన్నీ ఎందుకు చేయలేదు? కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మీద హైకోర్టు తీర్పు ఇచ్చేసింది. ఏమని? అసలు వీళ్ళ విషయంలో అధికారులు ఎలాంటి శాంపిల్స్ కానీ వాళ్ళకి సంబంధించిన విషయంలో ఆధారాలు కానీ చూపించలేకపోయింది కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది.
మరి ఏం జరుగుతుంది ఈరోజు కూడా క్రోమటోగ్రఫీ అంటారు, రేపు పొద్దుగాల అవన్నీ తప్ప ఏం జరగలేదు అంత పట్టిముచ్చట అని చెప్పేసి కేసును కొట్టేస్తారు. డ్రగ్స్ కేసులో, సినిమా ఇండస్ట్రీ కేసులో జరిగేటువంటి రాజకీయాలు ఎట్లా ఉంటాయని మనందరికీ తెలిసిందే, వీళ్ళు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.